హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం నిజాం కాలేజీ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఎగ్జామ్స్ రాయనీయకుండా వారికి ఏదైతే అటెండెన్స్ ఫీజు ఉందో ఫీజు కట్టమని ఒత్తిడి చేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. లోపలికి రానివ్వట్లేదు. మరియు ఇక్కడ స్టాఫ్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కానీ స్టూడెంట్స్ని కానీ లోపల రానివ్వకుండా వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆందోళన దిగారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం వారి ఇబ్బందులు ఏంటి, వారు అసలు ఎగ్జామ్స్ ఎందుకు రానియట్లేదు, వారి దగ్గర డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రో, ఎందుకు మిమ్మల్ని ఎగ్జామ్ రానియట్లేదు? కొంతమందికి అటెండెన్స్ ఉండి వాళ్ళని హాల్ టికెట్ కూడా ఇస్తలేరు. ఆ అటెండెన్స్ వల్ల మా హెచ్ఓడికి మా ఉన్న ఫ్యాకల్టీ మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల అటెండెన్స్ ఉండి కూడా వాళ్ళు వెబ్సైట్లో అటెండెన్స్ అప్లోడ్ ఆ తప్పు ఎవరిది? మా స్టాఫ్ తప్పు ఉన్నప్పుడు స్టూడెంట్స్ శిక్షించడం ఎలా? మేము అడిగేది ఒకటే, అటెండెన్స్ లేని వాళ్ళని 0% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి అడుగుతలేము. అటెండెన్స్ ఉండి కూడా హాల్ టికెట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మీ దిక్కున్న చోట్ల చెప్పుకొని మీ ఇష్టం చేసుకొని కోర్టులో కేసు వేసుకోరని మాట్లాడుతుండు. కానీ ఆయన ఒక ప్రిన్సిపాల్ లాగా మాట్లాడుతూ, ఒక వీధి రౌడ్ లాగా మాట్లాడుతుండు, బెదిరిస్తుండు. పోలీసు వాళ్ళని దాదాపు ఎంత లేదన్నా కానీ 100-200 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఆయన ఒక నిజాం ప్రభులాగా, నిజాం కాలేజీకి ఆయన ఒక రాజులాగా చేస్తుండు. కానీ ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగి లాగా అయితే అసలు లేడు ఈ కాలేజీలో. ఆయన మేము విద్యార్థులను అడిగితే మీ ఇష్టం ఉన్న కాడ వేసుకొని గేట్కి తాళాలు వేసుకుంటున్నాం మమ్మల్ని లోపల రానియకుండా. ఇప్పుడు మాది 4th సెమిస్టర్ నడుస్తుంది. మాకు కనీసం వసతులు కూడా లేవు. హాస్టల్లో చదువుకోవాలంటే లైబ్రరీలోకి వచ్చి చదువుకోవాలి. లైబ్రరీకి తాళాలు వేసుకొని విద్యార్థులను చదువుకోనియకుండా సెమిస్టర్ ఫెయిల్ చేసుకుంటా మా జీవితాలతో ఆడుకుంటున్న ప్రిన్సిపాల్ మమ్మల్ని. లోపల డబ్బులు, మరి ఎగ్జామ్ రాయడానికి డబ్బులు అడుగుతూ ఉన్నారంట, ఈ అటెండెన్స్ కోసం డబ్బులు అడుగుతామని చెప్పి ఫీజులు కట్టించుకొని కూడా దాదాపు 375 మంది కాడ ఫీజులు కట్టించుకోరు. అవి ఎంత లేదన్నా 4,50,000 అయ్యింది. అలాగే ఇప్పుడు హాల్ టికెట్లు ఇష్యూ చేస్తలేరు. ఇప్పుడు ఆ డబ్బులు ఫస్ట్ 0% అటెండెన్స్ ఉన్న కాడ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఫీజులు కట్టించుకోవద్దు, లేకపోతే కండోనేషన్ ఫీజులు అన్న పెట్టాలి. ఆ ఫీజులు కట్టించుకొని హాల్ టికెట్ ఇష్యూ చేయకుంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఒక్కొక్కరు 2,000 కట్టిరు. ఆ 2,000 వాళ్ళ ఇంటికాడ ఎంత కష్టపడి వాళ్ళ పేరెంట్స్ చదివిస్తే ఆ ఫీజులు ఇలా కట్టుకుంటుంటే, ఫీజులు కట్టించుకొని మాకు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెట్టుకుంటా ఎంత లేదని ఇప్పుడు ఇంత పెద్ద 137 సంవత్సరాల చరిత్ర కాలేజీలో ఈ ప్రిన్సిపాల్ వచ్చిన కానీ ఇన్ని ఇష్యూస్ ఫైర్ అవుతున్నాయి. ఇంతకుముందు ఉన్న ప్రిన్సిపాల్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ ఈయన పట్టించుకుంటలేడు. విద్యార్థులను ఎంతంటే చిన్న చూపు చూస్తున్నాడు. ఎందుకంటే అందరూ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినాం. అదే ఆయన కొడుక్కో బిడ్డకో ఇట్లా ఏరుతా నూకుంటాడా? అది మమ్మల్ని మా ఇష్యూస్ అవి మేము పిల్లల్లాగా అనిపించలే. మేమంటే ఒక వీధి రావులం మా వల్ల అంటే ఆయనకు ప్రాణాపాయం ఉందంట విద్యార్థుల వల్ల. ఆయన ఒక ప్రిన్సిపాల్ మాట్లాడాల్సిన మాటలే కావాలి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? మాకు 7th నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు 6th సెమిస్టర్ నడుస్తుంది. 6th సెమిస్టర్ వాళ్ళు దాదాపు ఎంత లేదని 50 మంది కూర్చురు. హాల్ టికెట్లు ఇవ్వమని సార్, వాళ్ళకి అటెండెన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఇస్తలేరు. మీ ఇష్టం దిక్కున్న చోట్ల చెప్పుకోవాలంటే వాళ్ళు కూర్చురు. ఇప్పుడు మాకు ఇంకో 2 గంటల మాకు సెమిస్టర్ ఉంది. 4th సెమిస్టర్ నడుస్తుంది. ఇప్పుడు 2nd లాంగ్వేజ్ ఉంది. ఈరోజు మాకు బుక్స్ ఉండవు ఈ కాలేజ్లో, లైబ్రరీలో కనీసం వసతులు ఉండవు. అయితే మాకు మా సార్ వాళ్ళు పీడిఎఫ్లు పంపిస్తే అది చదువుకోవాలి. అవి కొంతమంది నోట్సులు రాసుకుంటాం. ఆ నోట్సులు అందరు గ్యాదర్ అయ్యి ఓన్ కాడ షేర్ చేసుకుంటాం. దానికి మంచి పర్టికులర్ ప్లేస్ అంటే లైబ్రరీకి తాళాలు వేస్తుండు. ఇప్పుడు పిల్లలకి చదువుకున్నదే లైబ్రరీకి తాళాలు వేస్తే మేము ఏడ చదువుకోవాలి? క్యాంపస్ లోపలికి రానిస్తలేడు. క్యాంపస్ లోపలికి రానివ్వడం అది నిజాం కాలేజ్ క్యాంపస్ అయిన మా ప్రిన్సిపాల్ ఇల్లా, లేకపోతే పోలీసు వాళ్ళ హెడ్ క్వార్టర్సా? ఇప్పుడు క్యాంపస్ అనేది విద్యార్థులది. ఆ విద్యార్థులను లోపల రానియకపోతే ఇంకెవరు వస్తారు? లేకపోతే నిజాం కాలేజ్ అని పేరు తీసి నిజాం పోలీస్ స్టేషన్ అని పెట్టుకోండి. మేము ప్రశ్నించదండి. మా క్యాంపస్ లోపలికి మమ్మల్ని రానియకపోవడానికి కారణం ఏంది? మేమన్నా వీధి రావడమా, లేదా టెర్రరిస్టులమా, గుండాలమా? విద్యార్థులం మా క్యాంపస్లో మమ్మల్ని రానిస్తలేడు. తాళాలు వేసుకుంటుండు. ఆయన ఇల్లులాగా చూసుకుంటున్నాడు అంతే. విద్యార్థులను చిన్న చూపు చూస్తుండు ఆయన. మరో 2 గంటల్లో ఎగ్జామ్ ఉంది. సగం మందికి హాల్ టికెట్స్ లేవు. హాల్ టికెట్స్ లేనప్పుడు ప్రాబ్లం ఉన్న ప్రిన్సిపల్ కానీ ఆయన అంటే ఇప్పుడు విద్యార్థులను ఎవరిని కలవరంట. ఆయన బిజీ షెడ్యూల్. ఏం లేదు, లోపల కూర్చొని హెచ్ఓడిలతో ముచ్చట్లు పెడుతున్నాను అంతే. ఆయన కాలేజీని ఎట్లా అమ్ముదాము, ఏం చేద్దాము, ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా ఆయన మా సార్కి ఇదే కాదు, సైడ్ మ్యూజియం మస్తుగా ఉన్నాయి. అందులో ఆయన దీన్ని కూడా కాలేజీని అమ్ముదామని చూస్తుండే, లేకపోతే మా విద్యార్థుల జీవితాలతో ఆడుకుందాం అనుకుంటుండు. మేము ప్రశ్నించేది ఒకటే, ఇస్తే మా హాల్ టికెట్ మాకు ఇవ్వండి, లేకపోతే ఈ ఉద్యమాన్ని తీరుతాం చేస్తాం, రోడ్లు ఎక్కుతాము. తర్వాత మా జీవితాలు ఎట్లో ఖరాబ్ అవుతాయి. ఈ సెమిస్టర్ రాకపోతే డిటెండ్ అవుతాం, మళ్ళీ 2nd ఇయర్ చదువుకోవాలి. మా 3rd ఇయర్ అన్న వాళ్ళు కూడా మళ్ళీ 3rd ఇయర్ చదువుకోవాలి. 1 ఇయర్ వేస్ట్ అయినప్పుడు చాలా మంది అబ్రాడ్ పోయేటోళ్ళు ఉండరు. యూజీలా పీజీలా సీట్లు కొట్టుకున్న వాళ్ళు ఉండరు. హెచ్యూలా మంచి ఉస్మానియాల పీజీ దాంట్లో సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 6th సెమిస్టర్ డిటెండ్ అయినప్పుడు వాళ్ళ సీట్లు పోతాయి. చాలా మందికి జాబులు వచ్చిన వాళ్ళు ఉండరు. బీసీఏ వాళ్ళకి జాబులు వచ్చినాయి. ఇప్పుడు 5th సెమిస్టర్ రిజల్టే 3 నెలలకు ఇచ్చిండు. మాకు ఈ నమ్మకం లేదు మా ప్రిన్సిపాల్ మీద. మళ్ళీ ఇప్పుడు జరిగినాక మళ్ళీ సప్లీ ఎగ్జామ్స్ పెడతానని కూడా మాకు నమ్మకం లేదు. ఆయన ఏమంటుండు, జూలైలో ఆగస్టులో పెడతా అంటుండు. అప్పటికి పీజీ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి క్లాసులు. అప్పుడు ఆయన ఆ ఎగ్జామ్స్ పెడితే మేము
మా అన్న వాళ్ళు పీజీలు ఎట్లా చదువుకోవాలి, అలా జీవితాలు నాశనం చేసినట్టే. ఇప్పుడు మా జీవితాలు అయితే చేతులారా మా ప్రిన్సిపాల్ నాశనం చేస్తుండే అంతే. మేము విద్యార్థులను ప్రశ్నించేది ఒకటే, మా అందరిని ఎగ్జామ్ రాయనియాలి. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి 75% అటెండెన్స్కి మేమే సహకరిస్తాం సార్. మేము వచ్చి మా క్లాసులు వింటాం. ఎందుకంటే ఇంతకుముందు నుంచి 75% ఉంది యూజీసీ గైడ్ లైన్స్. మాకు ఎట్లా అంటే మా కాలేజ్ ఉన్న వాతావరణం బట్టి అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుంది. కానీ మాకున్న ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ వల్ల మాకు ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే అప్లికేషన్స్కి జాబ్స్కి యూజ్ అవుతాయని ఒక్కొక్కరం ఇన్స్టిట్యూట్లో 1,55,000 పెట్టి ఇన్స్టిట్యూట్లోకి వెళ్తున్నాం. ఆ డబ్బులు కట్టుకున్నాక ఇప్పుడు ఏంది, ఆ డబ్బులు ఎవరు కడతారు? లేకపోతే ఆ డబ్బులు మా ప్రిన్సిపల్ మాకు ఇవ్వాలంటే మేము నెక్స్ట్ టైం నుంచి కోచింగ్ లాక్కోకుండా కాలేజ్కే వస్తాం. మేము అడిగేది ఒకటే, మా విద్యార్థులనే ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటాం అంతే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.